రంగస్థల కళాకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక ఎస్పీ బంగ్లాధారిలో గల శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమైక్య నూతన భవనం ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే గొండు గవర్నమెంట్ నుండి ఒక జీవో వచ్చింది. నాట్ స్టార్టెడ్ వర్క్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసింది. అన్ని వర్క్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసింది. మళ్ళీ కొంత ఎస్టిమేషన్ చేసి రీటైల్స్ ఇస్తున్నామంటే నేను కమిషనర్ గారు అప్పుడు ఎంఈఓ గారు మేము కాంట్రాక్ట్ కూర్చొని 4.5 గంటలు సుదీర్ఘంగా చర్చించి అన్ని వర్క్స్ అంటే ఆ టైంలో ఆ ప్రభుత్వం ఫేవరబుల్ కదా అవన్నీ క్యాన్సిల్ చేయమంటే మేము అక్కడ కుదరదు. శ్రీకాకుళం టౌన్ మొత్తం మాదే కదా, ఒకవేళ ఇప్పుడు కాకుండా రేపైనా మళ్ళీ డివిజన్లో వార్డుల్లో మనకి చేయమంటారు కనుక ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాక ఏది వదలొద్దని అన్ని వర్క్స్ టేకప్ చేశాం. 2, 3 నేను చేయలేదని కాంట్రాక్ట్లు చెప్తే క్యాన్సిల్ చేసి మళ్ళీ రిటైలర్ పిలిచాం. మిగతా మ్యాక్సిమం అన్ని వర్క్స్ కూడా దాదాపు 63 పనులు ఈరోజు చేశాం శ్రీకాకుళంలో. ఇంకా ఒక్కటి కూడా ఓపెనింగ్ పెట్టలేదు. ఇదే ఫస్ట్ ఓపెనింగ్ పెట్టాం. లేదా రిపేర్ అని కారణాలని పెట్టించాం. లేదంటే గౌరవ కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు అందరినీ పిలిచి అన్ని ఓపెనింగ్స్ పెట్టాలని చూస్తున్నాం. ఇది చిన్నదారు రిపేర్స్ మీరు అర్జెంట్ అన్నారని అలా పెట్టాం. సో దీనికి టాయిలెట్స్ లేదన్నారు. అదొకటి మనం ప్రపోజల్ పెట్టండి. ప్లేస్ ఉందా? ప్లేస్ ఉందా? ప్లేస్ ప్లేస్ ఉందా? రోడ్ సైడ్ అవ్వదు. రోడ్ సైడ్ అవ్వదు. చూద్దాం, పరిశీలన చేసి దీని మీద ఒకసారి పరిశీలన చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా కాంట్రవర్షియల్ లేకుండా మీకు ఏమైనా ఇంకా వసతులు కావాలంటే మేము ఏర్పాటు చేస్తాం. సో మంచి కార్యక్రమం ఇది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను అభినందిస్తున్నాను. రంగస్థల కళాకారులు అందరూ కూడా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చాను. మీరు అందరూ మంత్లీ